అబరేషన్ చెప్పలేరా ఇప్పుడు అబరేషన్స్ లేవు స్పెరికల్ అబరేషన్ క్రోమాటిక్ అబరేషన్ సిలబస్ లో లేవు రిత్విక్ Good morning, sir. Good morning, sir. ఇవి ఊరిక లెక్చర్ షీట్ లో వర్క్ చేద్దామని పెట్టాము సార్ నోట్ చేసుకోండి పాయింట్స్ మన Okay, can I start the lesson? Start చేద్దామా ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేవురా దసరా హాలిడేస్ తర్వాత వేశారు వేవ్ ఆప్టిక్స్ ఒకటే ఉంది ఓకేనా అది స్పెరికల్ అబరేషన్ క్రోమాటిక్ అబరేషన్ రెండు అబరేషన్స్ ఉంటాయి అవి సిలబస్ లో లేవు మనకి అట్లనే అక్రోమాటిక్ డబుల్ ఎట్ అని రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్స్ అని కొన్ని ఉన్నాయి అవి ఇచ్చారు కానీ మెయిన్ సిలబస్ లో లేవు ఓకేనా సో ఇంటర్ఫిరెన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి Okay, right? Can I start the work or wait some time? Happy Navratra, Rahul Raman. Okay. Newton's rings. నువ్వు చెప్పేవన్నీ మన బుక్స్ లో ఉన్నాయి కానీ అవి యాక్చువల్ ఎగ్జామ్ సిలబస్ లో లేవు న్యూటన్స్ రింగ్స్ అని డిగ్రీ ఉన్నాయి మన మెటీరియల్ అయితే ఇచ్చాడు న్యూటన్స్ రింగ్స్ అని ఓకే చెప్దాం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అవన్నీ మెటీరియల్ లో పడ్డాయి కానీ ఎగ్జామినేషన్ లో లేవు ఇంటర్ఫిరెన్స్ కానీ డైఫ్రాక్షన్ కానీ పోలరైజేషన్ లో డైఫ్రాక్షన్ పోలరైజేషన్ మెయిన్స్ లో ఉంది అడ్వాన్స్ లేదు ఇంటర్ఫిరెన్స్ ఓన్లీ థియరీ కాన్సెప్ట్స్ అని ఇస్తాడు చాలా ఇంటర్ఫిరెన్స్ అంటే ఇంత పెద్ద పుస్తకం ఉంది డిగ్రీలో అంత చాలా సిలబస్ ఉంటాయి అవేవి లేవు మనకి జనరల్గా ఏంటంటే బుక్స్ లో కనబడుతుంటాయి ఓకే ఇందులో ప్రాబ్లం ఉంది ప్రాబ్లం నెంబర్ 1 ఇది ఫోకల్ లెంగ్త్ 0.01 మీటర్స్ 0.10 మీటర్స్ ఈ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ గుడ్ మార్నింగ్ మంచి మోడల్ ఒకసారి చూడండి ఇక్కడ ఒక సోర్స్ పెట్టాం ఇది దీని మీద ఉండేటువంటి స్క్రీన్ దిస్ ఈస్ ద స్క్రీన్ ఇక్కడ ఈ సోర్స్ లోంచి లైట్ దీని మీద పడి ఇక్కడ S1 దగ్గర కలుస్తుంది ఈ సోర్స్ లోంచి రే ఆఫ్ లైట్ ఇక్కడ పడి S2 దగ్గర కలుస్తుంది అంటే ఇది కోహరెంట్ సోర్సెస్ మధ్య డిస్టెన్స్ d ఇది O మొత్తం డిస్టెన్స్ d ఇది O డాష్
ఈ డిస్టెన్స్ వచ్చి 0.5 మిల్లీమీటర్స్. ఈ డిస్టెన్స్ వచ్చి 0.15 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడకున్న డిస్టెన్స్ వచ్చి 1.30 మీటర్స్. లాంబ్డా 500 నానోమీటర్స్. రైట్, ఇక్కడ మనకి యు ఆర్ గెటింగ్ ఏ థర్డ్ మాక్సిమం. ఇక్కడ y ఇది థర్డ్ మాక్సిమం. ఫైండ్ y. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం పెద్దది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్ని బుక్స్ లో కూడా ఈ మోడల్ ఉంది. ఒక లెన్స్ ని 2 పార్ట్స్ గా కట్ చేసాం. ఫోకల్ లెంగ్త్ మారదు. ఇలా కట్ చేస్తే ఫోకల్ లెంగ్త్ మారదు. దాని ఫోకల్ లెంగ్త్ 0.1 మీటర్స్. ఇక్కడ నుంచి ఒక మోనోక్రోమాటిక్ సోర్స్ పెట్టాం. దీనిలోంచి లైట్ రిఫ్రాక్ట్ అవ్వడం వల్ల 2 సెపరేట్ సోర్స్లు వచ్చాయి. వీటి పేరు కోహరెంట్ సోర్సెస్. వీటి మధ్య 0.5 మీటర్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 0.15 మీటర్స్. దీనిపైన ఇక్కడ ఒక స్క్రీన్ మీద నీకు ఇంటర్ఫిరెన్స్ ఏర్పడింది. ఆ ఏర్పడిన ఇంటర్ఫిరెన్స్ ఏ దగ్గర ఇంటర్ఫిరెన్స్ ఏర్పడింది, ఆ ఏ దగ్గర ఏమైంది, థర్డ్ మాక్సిమా ఏర్పడింది. O డాష్ అనేది సెంట్రల్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y, థర్డ్ మాక్సిమాకున్న డిస్టెన్స్ ఎంత? ఇది క్వశ్చన్. అంటే నువ్వు స్మాల్ డి కనుక్కోవాలి, ఇది క్యాపిటల్ డి కావాలి. థర్డ్ మాక్సిమా ఫార్ములా ఏంటి? y is equal 3 lambda capital D by small d కనుక్కోవాలి. లాంబ్డా ఇచ్చాడు, స్మాల్ డి నువ్వు కనుక్కోవాలి, క్యాపిటల్ డి కూడా నువ్వు కనుక్కోవాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఆన్సర్ వేస్తున్నాను. ఆన్సర్ 10⁻³ మీటర్స్ 2 into 10⁻³ మీటర్స్. జస్ట్ ట్రై చేసి చూడండి, మంచి క్వశ్చన్. ఈ హింట్ చెప్తానండి. ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇది ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంగ్త్. ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోండి. అంటే ఈ డిస్టెన్స్ వస్తుంది. ఈ 1.3 లోంచి ఈ డిస్టెన్స్ తీసేసాం అనుకోండి, మీకు డి వస్తుంది ఫస్ట్. రెండోది ఈ హైట్ కనుక్కుంటే ఈ హైట్ ఒక సిమిలర్ ట్రయాంగిల్స్ వాడుకోండి. ఇది ఒక హైట్, ఇది ఒక హైట్, ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ వాడుకుంటే ఇది డి వస్తుంది. క్యాలిక్యులేట్. ఆన్సర్ ఈ రెండిట్లో ఒకటి రావాలి. ప్లీజ్ ట్రై. ఒక 5 minutes ఇస్తా, మంచి క్వశ్చన్, ట్రై చేయండి. Anybody? Ritvik?
Make the calculation. Two. Yeah. Okay, right. So sorry, let me do first point. 1 by V plus 1 by U is equal 1 by F. 1 by F అంటే 0.10 minus 1 by 0.15. 100 into 100 by 10 minus 100 by 15. 100 by 30. 2 minus 1. 3 minus 2. That is equal 100 by 30. Implies V is equal 30 by 100. That is equal 0.30 meters. అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ 0.30 మీటర్స్. సో డి ఎంత అవుతుంది? వెరీ గుడ్ రిత్విక్, వెరీ గుడ్. డి వచ్చి 1 మీటర్ అయింది. 1 మీటర్. ఇది ఫస్ట్ స్టెప్. అంటే ఎస్ ఆబ్జెక్టివ్, ఇది ఇమేజ్ ప్లేను, ఇది ఇమేజ్ అనుకుందాం. ఇమేజ్ డిస్టెన్స్ కొంచెం అది 0.30 వచ్చింది. ఇక్కడ నుంచి ఈ 1 మీటర్ వచ్చేసి ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ డి కనుక్కోవాలి. అంటే ఒకసారి ఇది ట్రయాంగిల్ లా చూడండి. ఎస్ అనేది ఇమేజెస్, ఇది ఇమేజ్ అంటే థీటాగా మనం తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 0.15, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడ 0.45, ఇది 0.5, ఇది y. y అంటే కోహరెంట్ సోర్సెస్ అంటే d. I can take as d. So similar triangles వేస్తే d by 0.5 is equal 0.5 by 0.15. So d is equal 0.5 into 3, that is equal 1.5 millimeters. ఇది 1.5 వచ్చేసి కనుక్కోవచ్చు, y కనుక్కోవచ్చు. అంటే ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్. ఇది సిమిలర్ ట్రయాంగిల్ సిస్టమ్ గా భావిస్తాం. 0.5 ఇమేజ్, ఇది 0.15, ఇది 0.45. So what is the answer?
Very good. 1 is the answer. Okay, very good. Can I go to next model? Rishindra, Ritvik, Altaf. Y is equal to 3 lambda d by d. 500 nanometers ni meter lo మార్చుకోండి. Convert all units into meters. Okay. కొద్దిగా బిగ్ ప్రాబ్లం ఒకటి ఉంది, పెద్ద ప్రాబ్లం. ఓకే రైట్. ప్రాబ్లం నెంబర్ 2 ఇది కూడా కొద్దిగా బిగ్ ప్రాబ్లం, జాగ్రత్తగా అడ్వాన్స్ మోడల్ జాగ్రత్తగా అండి. ఇది S1 ఇది S2, ఇదొక స్క్రీన్, ఈ మధ్య డిస్టెన్స్ D, ఇది క్యాపిటల్ D, స్మాల్ d వచ్చి 0.8 millimeters, capital D వచ్చి 10 centimeters, lambda ఇవ్వలేదు. ఇక్కడ సోర్స్ ఇక్కడ ఉంది, దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ సోర్స్. ఈ డిస్టెన్స్ సమ్ a అనుకుంటాం. A is equal 40 centimeters. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ B. B is equal 2 meters. So B is equal 2 meters అంటే 200 centimeters. Find the position of central bright. ఇక్కడ ఎక్కడో సెంట్రల్ బ్రైట్ ఉంది అనుకున్నాం, ఇది O. Find the position of central bright. మీకు డౌట్ రావచ్చు, సార్ సెంట్రల్ బ్రైట్ ఇక్కడ ఏర్పడుతుందా అని. అంటే ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్ మారిపోతాయి. S1O S2O అయితే నో ప్రాబ్లం, కానీ ఇక్కడ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఉంది. ఈ పాయింట్ దగ్గర if it is possible central bright, find the distance. మళ్ళీ చెప్తానండి, S అనేది ఇక్కడ లేదు, కింద ఉంది, యాక్సిస్ కింద. అంటే ఇక్కడ నుంచి రే ఇలా వస్తుంది. దిస్ ఈజ్ వన్ రే, దిస్ ఈజ్ అనదర్ రే. ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ పాత్ డిఫరెన్స్, ఇది లెఫ్ట్ సైడ్ పాత్ డిఫరెన్స్, ఇది theta delta x1. అలానే ఇక్కడి నుంచి మనం గుర్తుందిగా tan theta వేస్తాం, వెరీ స్మాల్. సో delta x1 is equal a into sin theta. a అంటే ఇది a into sin theta. d sin theta, d tan, d into sin theta అంటే approximately equal to a by b.
sin theta approximately equal to tan theta 1 అనుకుందాం. సో b అంటే 0.8, a అంటే 40, ఇది 40, b అంటే 200, 0 0 cancel, 0.8 into 1/5 అంటే 0.16 millimeters. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి పాత్ రిఫరెన్స్. లెఫ్ట్ సైడ్ కట్టాం, రైట్ సైడ్ కడదాం. ఇది ఇలా, ఇక్కడ S2b గ్రేటర్ దాన్ S1b, అందుకని ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ theta 2, ఇది డెల్టా x. దీన్ని కూడా మనం యూ కెన్ రైట్ యాజ్ tan theta 2. సో ఇటువైపున రైట్ సైడ్ డెల్టా x2 ఈజ్ ఈక్వల్ d sin theta, అంటే d sin theta అన్న tan theta అన్న ఒకటే ఈక్వల్ y/d. d అంటే 0.8, y అంటే తెలియదు, d అంటే 10. This is equation number 1. This is equation number 2. Left side path difference కట్టాం, right side కూడా path difference కట్టాం. What is the total path difference? S నుంచి P దాకా వచ్చేటప్పుడు రిషేంద్ర, రాహుల్, రమన్ చూడండి ఒకసారి. S నుంచి P దాకా వచ్చేటప్పటికి టోటల్ పాత్ డిఫరెన్స్ ఎంత అవ్వాలి? ఒకవేళ వేడి జాతి కాకపోతే నిన్న వేసాను నేను, మళ్ళీ ఇంకొకసారి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా జాగ్రత్తగా కట్టాం పాత్ డిఫరెన్స్. జనరల్ గా పాత్ డిఫరెన్స్ ఎలా వేస్తాం? S1 ప్లస్ S1p ఒక పాత్, S2 ప్లస్ S2b ఒక పాత్, SS1 SS2. నెట్ పాత్ డిఫరెన్స్, ఇది x1 అనుకుందాం, ఇది x2 అనుకుందాం. పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ x2 మైనస్ x1 అని రాసుకుందాం. అప్పుడు ఏంటి? SS2 మైనస్ SS1. టూ సెంటీమీటర్స్. వెరీ గుడ్ రిత్విక్, వెరీ గుడ్. మన మెటీరియల్ కూడా ఉంది, అన్ని మెటీరియల్ ఉంటుంది, మంచి మోడల్. ఇది 0.16 పక్కన రాద్దాం. డెల్టా x1 is equal 0.16 millimeters. అంటే దీన్ని రాసే విధానం SS2 ప్లస్ S2p మైనస్ SS1 ప్లస్ S1p అని రాస్తాం. దీన్ని విడగొడితే SS2 మైనస్ SS1, అక్కడ ప్లస్ S2p మైనస్ S1p. దీన్ని డెల్టా x1 అంటాం, దీన్ని డెల్టా x2 అంటాం. డెల్టా x1 0.16 ప్లస్ ఇది 0.8 ఇంటూ y/10. అయితే ఇక్కడ బ్రైట్ రావాలి, పాయింట్ P దగ్గర బ్రైట్ బ్యాండ్ అని అడిగాడు. బ్రైట్ బ్యాండ్ అంటే నెట్ పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 0. అంటే ఈ పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 0 కావాలి. నెట్ పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 0. అయితే డయాగ్రామ్ ప్రకారం SS1 ఎక్కువ చూడండి ఒకసారి. SS1 మోర్ దాన్, ఇక్కడ జాగ్రత్త గమనించి SS1 ఎక్కువ ఉంది, అందుకని మైనస్ రాస్తాను. ఇక్కడ రాస్తే ఇది మైనస్ డెల్టా x1, ఇది మైనస్ డెల్టా x1, ఇది 0 బికాస్ బ్రైట్. therefore 0.16 is equal 0.8/10. so y is equal 10 into 0.16 by 0.8. so y is equal to 2 centimeters.
కొద్దిగా పెద్ద ప్రాబ్లం 20 millimeters. ఓకే. So can I go to next point? చేశాను అనుకుంటాను. డార్క్ బ్యాండ్ అయితే ఫార్ములా ఏం రాస్తాం? 2n + 1 * λ/. ఒక డార్క్ అనుకో 2n + 1 * λ క్యాపిటల్ D / స్మాల్ d. రైట్. ఒకవేళ ఇదే పాయింట్ ఎవరు అస్తుపేశారా? సారీ, అంటే టైం అయిపోయింది చేసి ఉంటారు. ఒకవేళ ఇది డార్క్ బ్యాండ్ అనుకోండి, y = 2n + 1 * λ క్యాపిటల్ D / 2d. ఫస్ట్ డార్క్ బ్యాండ్ 1 అట్లా. Can I go to next point? అరే ఇది ఎవరన్నా అడిగారా? మర్చిపోరు. ఎవరన్నా మన వాడు రిషీంద్ర గ్యారెంటీగా స్క్రీన్ షాట్ తీసుకుంటాడు. ఒకసారి అడుగు, లేదా నాకు నీ నెంబర్ హాయ్ పెడితే నేను రాసిస్తాను. ఏ ఇబ్బంది లేదు. నేను పెట్టేస్తాను, ఈ ప్రాబ్లమ్స్ పెట్టేస్తాను. థర్డ్ పాయింట్, క్వశ్చన్ నెంబర్ 3. మనవాడు అడిగాడు రా, యువరాజు ఎవరో సంబడి యశ్వంత్ అడిగాడు. ఇది ఒక మంచి క్వశ్చన్ రా, ఇది కూడా గుడ్ క్వశ్చన్. ఒక రే ఆఫ్ లైట్ ఇట్లా పడింది, ఇది రిఫ్లెక్ట్ అయింది. ఇంకో రే ఆఫ్ లైట్ ఇది పడి మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఇది ఇలా రిఫ్రాక్ట్ అయింది, మళ్ళీ ఇది ఇక్కడ రిఫ్రాక్ట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ రెండు రిఫ్లెక్టెడ్ లైట్స్ నుంచి ఇంటర్ఫరెన్స్ కొట్టాం. We got interference by focusing a lens. ఇక్కడ ఇంటర్ఫరెన్స్ వచ్చింది. Find the ratio of I maximum by I minimum కనుక్కోవాలి. I maximum by I minimum ఎట్లా? కండిషన్ ఉంది ఇక్కడ. ఒక కండిషన్ ఏంటంటే రిఫ్లెక్ట్ అయిన లైట్ లో
25% రిఫ్లెక్ట్ అయితే 75% రిఫ్రాక్ట్ అయిపోయింది. ఫేజ్ డిఫరెన్స్ బై వెరీ గుడ్. ఓకే, కానీ ఇక్కడ ఐ మాక్సిమం బై ఐ మినిమం కనుక్కుంటే చాలు. కండిషన్ ఏం చేశాం ఇక్కడ? రిఫ్లెక్టెడ్, ఓన్లీ రిఫ్లెక్టెడ్ అయితే సపోజ్ ఇది ఐ అనుకో, దీంట్లోంచి రే 1 ఇది రే 2, దీంట్లోంచి 25% మాత్రమే రిఫ్లెక్ట్ అయింది. అంటే ఎంత అయింది? ఇది I/4. మరి లోపలికి ఎంత అయింది? 3I/4 రిఫ్రాక్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది 25% ఆఫ్ దిస్ వన్, అంటే 3I/16. ఇది బయటికి వెళ్ళింది ఎంత? 75% బయటికి వెళ్ళింది. 75% బయటికి వెళ్ళింది అంటే 3/4, 9I/16 కిందకి వెళ్ళిపోయింది. 3I/16 లో మళ్ళీ ఇక్కడ కొంత బాగా రిఫ్లెక్ట్ అయింది. ఎంత రిఫ్లెక్ట్ అయింది? 25%, అంటే 3I/64 రిఫ్లెక్ట్ అయింది 25%. 75% రిఫ్రాక్ట్ అయింది. దీనిలో 75% ఇంటూ 3/4 అంటే 9I/16. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తనండి. A ray of light incident on a transparent glass plate, thick glass plate. This is one reflection, refraction, reflection, refraction, and comes out. These two rays are interfering to give maxima and minima. Find the ratio of I maximum by I minimum such that 25% of light is reflected only at every reflection or at every surface. Very good, Lakshman. Very good. Lakshman ఆన్సర్ ఇచ్చాడు. దీనికి కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి 49/1, 2 64/9. Okay, Rishindra, very good. Rishindra also gave the answer. అరే నిదానం చేసుకోండి, తుప్పాను ఇందాక తుప్పేసిన అడావుడుగా. రిషింద్ర వెరీ గుడ్, నైస్. ఇద్దరు ఇచ్చారు, రిషింద్ర ఇచ్చాడు. నిదానంగా చేయండి. బన్నీ తప్పురు, ఇది కావాలి. నందకిషోర్ ఇది కావాలి, ఆన్సర్ ఇది రావాలి. జాగ్రత్త చేసుకో. బట్ ద ఫార్ములా ఆఫ్ ఐ మాక్సిమం. ఐ మాక్సిమం ఈజ్ ఈక్వల్ √I1 ప్లస్ √I2 హోల్ స్క్వేర్ by I minimum. I minimum is equal √I1 minus √I2 whole square.
కంప్లీటెడ్ 49/1 స్లోగా వేయండి. Can I go to next problem? రే ఒకసారి మళ్ళీ పెట్టు రిత్విక్ చూడాలి చూడు మిస్ అయిపోయాను చదివిలోపి. Source and the moving in a circular path symmetrical about axis. ఒక నిమిషం చెప్తాను. ఇక నీ డౌట్ ఇది 25% రిఫ్లెక్ట్ అయింది కదరా, 75% లోపలికి వచ్చింది. మళ్ళీ దీంట్లో 25% ఇంటూ 25, మళ్ళీ ఇక్కడ వచ్చేటికి రిఫ్లెక్ట్ అయ్యేది 25, వెనక్కి వచ్చేది 75. వెనక్కి వచ్చేది 75. ఓకే, కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? వెళ్ళొచ్చా? ఇది ఆన్సర్ ఎంత వచ్చిందిరా? 49/1 వచ్చింది. ఓకే, ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఒకసారి చూడండి. అది ఇది ఒక సోర్స్ S1, ఇది ఒక సోర్స్ S2, ఇది స్క్రీన్. ఇక్కడ ఒక P1 μ1, ఇక్కడ T2 μ2. సపోజ్ ఇది పాయింట్ దగ్గర ఇక్కడ కలిసింది, ఇక్కడ మీట్ అయ్యాయి సోర్సెస్. ఈ డిస్టెన్స్ y, డిస్టెన్స్ d, ఈ డిస్టెన్స్ d. ఇక్కడ జీరో ఆర్డర్ మాక్సిమా వచ్చు. జీరో ఆర్డర్ మాక్సిమా వస్తే ఫైండ్ y. క్వశ్చన్ ఇక్కడ ఇది జీరో ఆర్డర్ మాక్సిమా ఇక్కడ రావాలి ఒరిజినల్ గా. ఎందుకు? దీని వల్ల పాత్ రిఫరెన్స్ క్రియేట్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోయింది, పైకి షిఫ్ట్ అయిపోయింది. ఇది లేకపోతే సెంటర్ లో గాని జీరో ఆర్డర్ మాక్సిమం ఉంటుంది. ఒకవేళ జీరో ఆర్డర్ మాక్సిమం y అయితే వాట్ ద డిస్టెన్స్ ఆఫ్ y? చిన్న కొంత నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. S1 నుంచి ఇక్కడ P అనుకుందాం. ఫస్ట్ డిస్టెన్స్ x, x1 is equal S1P plus P1 into μ1 minus 1. అంటే S1P కి ఇది ఎక్స్ట్రా కలుస్తుంది, పాత్ డిఫరెన్స్ ఎక్స్ట్రా కలుస్తుంది. మామూలుగా అయితే S1P, దీని వల్ల పాత్ ఎక్స్ట్రా కలుస్తుంది. x2 is equal S2P plus P2 into μ2 minus 1. ఓకే, delta x is equal S2P minus S1P plus P2 into μ2 minus 1 minus T1 into μ1 minus 1.
మీకు తెలిసి ఇక్కడ ఈ డిఫరెన్స్ ఓన్లీ S2P S1P ఎంత వస్తుంది? ఓకే రైట్. S2P S1P ఎంత అవుతుంది? YD/D అనుకుంటా. స్మాల్ d బై క్యాపిటల్ tan theta. అంటే S2P మామూలుగా S2P minus S1P is equal some delta x naught is equal d sin theta is equal d tan theta is equal d into y/d. ఇది మామూలు అలవాటు అయిపోయింది. ఓకే రిత్విక్ కరెక్టే. అయితే ఇది మాక్సిమం కావాలన్నాడు. P దగ్గర మాక్సిమం కావాలంటే ఈ పాత్ డిఫరెన్స్ వచ్చి 0. P దగ్గర మాక్సిమం కావాలంటే ఫర్ మాక్సిమం పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 0. 0 అవచ్చు, లాంబ్డా అవచ్చు. 0 అవచ్చు, లాంబ్డా కూడా అవచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డా 0 లాంబ్డా 2 లాంబ్డా లేదా 0 2 పై 4 పై 6 పై 8 పై 10 పై అట్లా. దీనిలోంచి y కనుక్కో. సో దిస్ ఇస్ ఈక్వల్, సో y is equal d/d into T1 into mu1 minus 1 minus T2 into mu2 minus 1. ఎక్కడికి? P దగ్గర. Okay, can I go to next point? కాలేజ్ తెలియదు రా, ఎప్పుడు రీఓపెనింగ్ అనేది మనకు తెలియదు. కాలేజ్ గురించి ఇంకా పూర్తి అవగాహన లేదు. హాలిడేస్ అయితే నా పాత ఇష్టం ప్రకారం మండే నుంచి అనుకుంటా, కానీ ఏదో తగ్గిపోయినాయని చెప్తున్నారు. మండే నుంచి సాటర్డే వరకు హాలిడేస్ అని ఇది పాత లిస్టులో ఉంది, మరి తగ్గించలేదు. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా? నేనెప్పుడు శాంత బాగున్నారా, శాంతను చక్ర సెకండ్ ఇయర్ చివరిలో చక్ర వాళ్ళకి కొంత వెళ్తాం. శాంత అండ్ చక్ర ఆర్య కలిపి. నెక్స్ట్ వెళ్ళొచ్చురా. స్టూడెంట్స్ ఏముంది ఇంక చెప్పలేమురా, మన వాళ్ళు మన దగ్గరే ఉంటారు అనుకుంటున్నా నేను. రీఓపెనింగ్ డే అవన్నీ
లేదు, రీఓపెనింగ్ అనేది తెలియదు. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఉంది, ఒకసారి చూడండి. ఒకసారి ఇది ఒక ఫిల్మ్. గ్లాస్ మీద దిస్ ఈజ్ గ్లాస్ యొక్క వాల్యూ 1.5. దీని మీద ఒక ఫిల్మ్ కోట్ చేసి ఆ ఫిల్మ్ వాల్యూ వచ్చి 1.8. దీని థిక్నెస్ T. లాంబ్డా, ఒక రే ఆఫ్ లైట్ ఫాలింగ్ నార్మల్లీ, దాని లాంబ్డా వాల్యూ 648 నానోమీటర్స్. మీకు గుర్తు అనుకుంటా, ఇక్కడ కొంత రే ఆఫ్ లైట్ కన్స్ట్రక్షన్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవ్వాలి. అంటే రే ఆఫ్ లైట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, దీనిలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు రేస్ ఆఫ్ లైట్ సూపర్ అపోజ్ అయితే, సో ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏర్పడాలి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏర్పడాలంటే వాట్ ఈస్ ద thickness of the film for a constructive interference? రెండు ఆప్షన్ ఉన్నాయి. 180 into 10 power minus 9, రెండు 90 into 10 power minus 9, రెండు కూడా మీటర్స్. ఇక్కడ గుర్తు అనుకుంటా, ఒక ఫేజ్ డిఫరెన్స్ ఇక్కడ λ/2 ఎక్స్ట్రా వస్తుంది. అందుకని మనం ఏం రాస్తాం, 2μt plus λ/2 is equal n lambda. 2μt is equal n minus 1 into λ/2. ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. సో ఇక్కడ నుంచి థిక్నెస్ కావాలి. T is equal 2n minus 1 into λ/2μ. n is equal అంటే మినిమం, T మినిమం కింద తీసుకుంటే T minimum is equal 2 λ/4μ. Very good, Ritvik. Nice. This is the answer. అరే మళ్ళీ λ/2 ఎందుకు నేను చెప్పాను, ఇది హార్డ్ సర్ఫేస్. ఆల్రెడీ 2μt అనేది పాత్ డిఫరెన్స్. ఇటువైపు వెళ్ళేటప్పుడు μt, ఇటువైపు వెళ్ళేటప్పుడు μt. μt ఎందుకు వేసామంటే ఆప్టికల్ పాత్ అనే మీడియం, ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండేటువంటి మీడియంలో T థిక్నెస్ లో మనం లైట్ రే పోతే ఆప్టికల్ పాత్ μt 2μt ప్లస్ దానికి ఇక్కడ రిఫ్లెక్షన్ వల్ల λ/2 ఎక్స్ట్రా కలుస్తుంది, ఈజ్ ఈక్వల్ టు n.
So can I go to next point? Okay, next point Kalacha. Can I go to next point? Okay. Okay, right. చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్తాను చూడండి. దాన్ని న్యూటన్స్ రింగ్స్ అంటాం. అంటే ఒరిజినల్ గా అయితే ఇది సిలబస్ లో లేదు. మీరు డిగ్రీ బుక్స్ చూస్తే విపరీతంగా ఉన్నది. అవన్నీ ఫెనల్స్ వైపరీతం ఉంటుంది, అది కూడా లేదు సిలబస్ లో. లాయిడ్స్ మిర్రరే లేదు. అయితే మన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఒరిజినల్ ఎగ్జామినేషన్ లో లాయిడ్ మిర్రర్ లేదు. ఓన్లీ బ్రైట్ డార్క్ బ్యాండ్స్ మాత్రం వరకే ఉన్నాయి. దాన్ని వాటర్ లో నింపడం వరకు, తర్వాత డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్రింజెస్, ఇవే ఈ కాన్సెప్ట్స్ వరకే ఉంటాయి. నేను న్యూటన్స్ రింగ్స్ చెప్తాను, సో జాగ్రత్త చూడండి. జనరల్ గా మనం ఏం చేస్తామంటే, ఇదొక గ్లాస్ ప్లేట్. ఈ గ్లాస్ ప్లేట్ మీద మనం ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పెట్టాం. ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పెట్టాం. ఇది ఎయిర్, ఇక్కడ కూడా ఎయిర్ ఉంది. రే ఆఫ్ లైట్ ఏమవుతుందంటే, ఇక్కడి నుంచి మనం దీన్ని తీసుకుంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. దీన్ని ఇక్కడి నుంచి తీసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఆర్, ఇక్కడ థిక్నెస్ ఆఫ్ లెన్స్ వచ్చి. ఇప్పుడు రే ఆఫ్ లైట్ ఏమవుతుందంటే, ఒక రే ఆఫ్ లైట్ ఇలా ఫాల్ అయి దీనిలోకి ఇలా రిఫ్రాక్ట్ అయిపోతుంది. ఈ రే ఆఫ్ లైట్ మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయి ఇలా బయటకు వస్తుంది. ఇంకో రే ఆఫ్ లైట్ ఇలా రిఫ్రాక్ట్ అయి మళ్ళీ ఇది ఇలా రిఫ్లెక్ట్ అయి దీనిలో రిఫ్లెక్ట్ అయి ఇలా బయటకు వస్తుంది. ఇక్కడ రెండు రేస్ ఉంటాయి. ఈ రెండు రేస్ ఇంటర్ఫియర్ అవుతాయి. ఇక్కడ నువ్వు కన్ను పెట్టి చూస్తావు, యువర్ అబ్జర్వింగ్ హియర్. ఒకటి ఈ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యేది, ఇంకో డైరెక్ట్ గా రిఫ్రాక్ట్ అయ్యే రెండు రేస్ వస్తాయి. ఈ రెండు రేస్ కలిసి సూపర్ పోజ్ అవుతాయి. అప్పుడు నీకు ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతుంది. జనరల్ గా మనకు ఫ్రింజెస్ ఎలా ఉంటాయంటే, ఇది అనుకో, ఫ్రింజెస్ ఇలా ఉంటాయి. అంటే హైపర్బోలా, పారాబోలా టైప్ లో ఇలా ఏర్పడతాయి. బ్లాక్ అండ్ వైట్ వంకరగా ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ ఫ్రింజెస్ ఏమంటే గుండ్రంగా ఏర్పడతాయి. బ్లాక్ అండ్ వైట్ ఫ్రింజెస్ అనేవి ఇలా గుండ్రంగా ఏర్పడతాయి. వీటిని యు ఆర్ కాలింగ్ యాజ్ న్యూటన్స్ రింగ్స్ అంట. బ్లాక్ వైట్, బ్లాక్ వైట్, బ్లాక్ వైట్ ఈక్వల్ విడ్త్ ఉంటాయి. దీనిని న్యూటన్స్ రింగ్స్ అంట. కాల్డ్ యాజ్ న్యూటన్స్ రింగ్స్ అంట. మామూలుగా అయితే ఫ్రింజెస్ ఇలా ఏర్పడతాయి హైపర్బోలా. ఓకేనా? దీన్ని
is also a phenomenon of interference, but different situation. Coherent sources చూపెట్టడం స్క్రీన్ లాగా ఉంటుంది. డైరెక్ట్ గా నీకు ఇక్కడ ఇవి కంటికి కనబడవు. ఒక ట్రావెలింగ్ మైక్రోస్కోప్ పెడతాం. మన కంటికి కనబడే న్యూటన్స్ రింగ్స్ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ పెడతాం. అప్పుడు దాంట్లో ఈ రింగ్స్ అనేది చక్కగా గుండ్రంగా కనబడతాయి. ఓకే రైట్. మరి ఇక్కడ మనం వాడే ఫార్ములా ఏంటి? అంటే ఈ థిక్నెస్ లెన్స్ యొక్క థిక్నెస్ లేదా ఇక్కడ దాకా P is equal to R square by 2R అని ఒక ఫార్ములా వస్తుంది. అంటే మనం ఏ హైట్ దగ్గర తీసుకుంటే మొత్తం రేడియస్ బయట నుంచి తెచ్చుకున్న ఫార్ములా ఇదంతా మళ్ళీ మన రిలేషన్ చాలా టైం పడుతుంది. ఒక ఫార్ములా థిక్నెస్ అంటే మనం ట్రావెలింగ్ థిక్నెస్ ఎయిర్ లో రైట్. అదే ఇప్పుడు బ్రైట్ ఫ్రింజెస్ ఫార్ములా బ్రైట్ కి రాసాక మనం 2μt is equal 2n minus 1 into lambda by 2. Therefore 2mu into r square by 2r is equal 2n minus 1 into lambda by 2. R square is equal to 2 cancel. Capital R by 2mu into lambda into 2n minus 1. Ends are R radius of the Newton's rings. R ఏంటి ఇక్కడ న్యూటన్స్ రింగ్స్ యొక్క రేడియస్. డయామీటర్ అడుగుతాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దిస్ ఇస్ కాల్డ్ డయామీటర్. డయామీటర్ అంటే ఎంత రాస్తున్నాం మనం d square is equal to d square by 4 is equal to r by 2 mu into 2n minus 1 into lambda. So d square అంటే dn square is equal to r by mu into 2n minus 1 into lambda by r. ఒక ఆర్డర్లో రాసుకుంటే కాన్స్టెంట్లు ముందు తెచ్చుకుంటే 2 into 2n minus 1 into lambda r by mu. ఓకే ఇది కండిషన్ ఫర్ బ్రైట్ బ్యాండ్ అంట. ఇది డిగ్రీ కాలేజీలో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఆప్టిక్స్ ల్యాబ్ అని ఉంటుంది సపరేట్ గా. ఆ ల్యాబ్ లో నీకు న్యూటన్స్ రింగ్స్ చూపెడతారు. లేదండి మనం న్యూటన్స్ రింగ్స్ ప్రెసెంట్ ఎక్కడ చూడొచ్చు అంటే నెట్ లో కొడితే న్యూటన్స్ రింగ్స్ ఫార్మేషన్ అంతా కనబడుతుంది. అయితే ఇవేవి సిలబస్ లో లేవు. ఓన్లీ ఇంటర్ఫిరెన్స్ లో బేసిక్స్ న్యూటన్స్ రింగ్స్ దాకా లేవు అసలు. ఫ్రెనెల్స్ బైప్రిజం ఇంకోటి లాయిడ్స్ మిర్రర్ ఫ్రెనెల్స్ బైప్రిజం అంటే దీస్ ఆర్ ది వేరియస్ మెథడ్స్ టు ప్రొడ్యూస్ ఇంటర్ఫిరెన్స్. మనకు ఓన్లీ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఉంది. అయితే మన వాళ్ళు ఇప్పుడు ఆయిల్ పడింది అనుకోండి, నీళ్ల మీద ఆయిల్ పడితే అక్కడ నీకు కూడా మళ్ళీ న్యూటన్స్ రింగ్స్ ఏర్పడచ్చు ఆ అవకాశాన్ని బట్టి. లేదా మనకు తార్ రోడ్డు మీద ఆయిల్ పడింది అనుకోండి, తార్ రోడ్డు మీద ఆయిల్ పడితే చిన్న ఫిల్మ్ వస్తుంది, కింద పైన ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది, దానివల్ల నీకు ఫ్రింజెస్ ఏర్పడతాయి. ఓకే రైట్. జస్ట్ ఈ ఫామ్ రాసుకోండి. ఇది బ్రైట్ బ్యాండ్ కి P అంటే r స్క్వేర్ అంటే మనం ఈ రేడియస్ ఇవన్నీ ఇక్కడ న్యూటన్స్ రింగ్స్ కనబడుతుంటాయి, దాని రేడియస్ ఫామ్ రాసుకున్నాం r స్క్వేర్ బై 2r రాసి. ఓకే కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్. ఇది డార్క్ బ్రైట్ డయామీటర్. ఒరే బ్రైట్ కి ఎల్లాండా రాదురా, ఇక్కడ పార్ట్ ఎక్స్ట్రా పార్ట్ డిఫరెన్స్లు వస్తాయి, దానివల్ల బ్రైట్ డార్క్ డార్క్ బ్రైట్ అని మనం మార్చుకున్నాం. అది ఆల్రెడీ
రిఫ్లెక్షన్ త్రూ ప్లేట్ లో వచ్చేసి అంటే ఈ థిక్నెస్ గుండా లైట్ ట్రావెల్ అవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. రైట్, అదే డార్క్ వెళ్దాం. లెట్ us go for dark. For a dark band 2 mu t is equal L lambda 2 mu t into r square by 2r is equal L lambda 2 to cancel r square is equal m lambda r by mu, therefore d square is equal 4m lambda r by mu. ఇది ఎంత డార్క్ బ్యాండ్. అంటే ఇక్కడ రే రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ హార్డ్ సర్ఫేస్, దాని వల్ల కూడా మనకి యు కెన్ గెట్ సమ్ పాత్ ది. Okay, can I go to next point? 1 minute. Okay, right, Prithvi? Can I go to next point? Okay. Right. ఇది స్లిట్స్. ఇక్కడ ఒక ఫిల్మ్ పెట్టాం. ఇది ఒక లెన్స్. ఇక్కడ లాంబ్డా 6000 angstrom units. Intensity, light యొక్క intensity I is equal 10 by pi omega per meter, watt per meter square. దీని రేడియస్ r1 is equal 0.001 meter. దీని రేడియస్ r2 is equal 0.002 meters. దీని mu is equal to 1.5. దీని thickness 2000 angstrom units.
Find the power at this point. Find the power at this point. Resultant power. Resultant power or intensity. ఏదైనా అనుకోవచ్చండి. Resultant power of light or intensity. అంటే మొత్తం పవర్ లో ఇంకో చిన్న పాయింట్ ఉంది. మొత్తం పవర్ అంటే వచ్చేటువంటి లైటింగ్ పవర్ మొత్తంలో 10% మాత్రమే దీనికి రిసీవ్ చేసుకుంటాం. మొత్తం మిగతా 90% వేస్ట్ అవుతుంది. 10% ఆఫ్ టోటల్ పవర్ గోస్ టు ది అపర్చర్. 10% ఆఫ్ పవర్ గోస్ టు ది అపర్చర్. One no change, but here is a path change, phase change. Both superpose at the point F. Find the resultant intensity or power. Watt per meter square వేస్తేనేమో ఇంటెన్సిటీ, ఓన్లీ వాట్ తో వేస్తే పవర్ ఇంటెన్సిటీ వాడుకోవచ్చు. మొత్తం ఇంటెన్సిటీ ఇది, ఇందులో 10% మాత్రమే బయటకు వస్తుంది. దీన్ని ఏమనుకుంటానంటే ఏ అనుకుంటాను, బి అనుకుంటాను. Intensity. What is intensity? Power by area. Intensity is equal power by area. నాకు పవర్ కావాలనుకోండి, I want calculate intensity into area calculate చేయాలి. Right. First path reference కడదాం. Delta x is equal T into mu minus. ఇది 2000 angstrom units. అంటే 2000 angstrom units అలానే రాసుకుంటే ఇది 1.5 minus 1 అంటే 1000 angstrom units వస్తుంది. ఇది path difference. So what is phase difference? 2 pi by lambda into delta x. అంటే 2 pi by lambda అంటే 6000, ఇది 1000, that is equal to cancel అవుతాయి, 3 cancel అవుతాయి, which is equal to pi by 3 అంటే 60 degrees phase difference. ఓకేనా? ఇప్పుడు పవర్ కడదాం. P1 P2, ఇక్కడ వచ్చే పవర్ P1, ఇక్కడ వచ్చే పవర్ అదే PA, ఇక్కడ వచ్చే పవర్ PB అనుకుంటాను. జాగ్రత్త చూడండి. PA is equal I into A square ఏరియా. I అంటే 10/pi. దీని రేడియస్ ఇచ్చాడు. రేడియస్ అంటే 0.001. దాన్ని pi r స్క్వేర్ అని రాసుకోవచ్చు. జాగ్రత్త రాయండి, స్లోగా రాయండి, పెద్ద ప్రాబ్లం. pi into r స్క్వేర్, ఇది 10⁻³ అంటే 10⁻⁻6. వాట్ ఈస్ P2? ఇది కూడా 10/pi into pi into 4 into 10⁻⁻6. ఇక్కడ రేడియస్ 0.02 అంటే ఇక్కడ పై క్యాన్సిల్ అయింది, ఇక్కడ పై క్యాన్సిల్ అంటే ఇది 10⁻⁻5, ఇది 4 into 10⁻⁻5 వాట్స్. చాలా ఐఐటి క్వశ్చన్ ఇది, 1989 లో ఇచ్చాడు. మళ్ళీ ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది టోటల్ పవర్, ఇది ఇందులో 10% కావాలి అంటే 10% ఆఫ్ దిస్ అంటే ఇందులో 10% తీసుకోవాలి అంటే 10⁻⁻6. ఇందులో 10% 4 into 10⁻⁻6 watts. So resultant power or intensity √over P1 PA square plus PB square plus 2PA
PB cos 60. Two PA PB cos 60. యశేంద్ర, అల్తాఫ్ విధానం క్యాలిక్యులేట్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తానండి. దీని లైట్ మీద పడే ఇంటెన్సిటీ వేరు, 10% మాత్రమే దీంట్లోకి వస్తుంది. ఈ 10% లైటే ఫోకస్ అవుతుంది. అయితే రెండు రే ఆఫ్ లైట్ లో దీనికి కొంత ఫేజ్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఫేజ్ డిఫరెన్స్ క్రియేట్ చేసాం, అది π/3. రైట్. ఇక్కడ దీనికి పవర్ ఎంత? ఇంటెన్సిటీ ఇచ్చాడు. పవర్ ఇస్ ఈక్వల్ ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా. అంటే దీని పవర్ కట్టాం 10⁻⁵. దీని పవర్ కూడా కట్టాం 4 × 10⁻⁵. వెరీ గుడ్. అయితే ఇందులో మనకి 10% వస్తుంది, 90% వేస్ట్ అయిపో. అంటే మొత్తం లైట్ అంతా వచ్చింది అనుకోండి, ఇలా పడింది అనుకోండి, మొత్తం లైట్ అంతా వచ్చి ఇలా పడితే 90% పైకి వెళ్ళింది. దీంట్లో నుంచి బయటకు వచ్చింది ఓన్లీ 10%. Okay, what will be answer? Resultant power is equal to PA square 10⁻⁻6 whole square plus 16 into 10⁻⁻6 లేదా 4 into 10⁻⁻6 whole square plus 2 8 into 10⁻⁻12 into cos 60 half. Yes. ఒక్క నిమిషం, 1 minute. వాడు కట్టమంది రిజల్టెంట్ ఇంటెన్సిటీ పవర్ అయినా, ఒక్క నిమిషం సారీ, రిజల్టెంట్ పవర్ ఇంటెన్సిటీని కట్టాలి. ఒక్క నిమిషం సారీ. పవర్ అయినా ఇంటెన్సిటీ ఫార్ములా అయినా ఇది P1 plus P2 plus 2√P1 P2 cos. ఆంప్లిట్యూడ్ ఫార్ములా మనం వేసాం, కానీ ఇంటెన్సిటీ కదా, పవర్ ఇంటెన్సిటీ ఫార్ములా. దీని ఆన్సర్ 7 into 10⁻⁻6 watts. ఇది గుర్తనుకుంటే యాంప్లిట్యూడ్ ఫార్ములా రాసాం, √A1² plus A2² plus 2A1A2 cos θ రాసాం. దీన్ని రాసుకున్నాం, A² is equal A1² plus A2² plus 2A1A2 cos θ. దీన్ని ఇంటెన్సిటీగా రాసుకున్నాం, I proportional to A². Can I go to next point? Slow away. 6 into 10⁻⁻18 కాదురా, 7 into 10⁻⁻6 వస్తుంది. సార్ క్యాలిక్యులేట్ చేయండి.
సోర్స్ మూవ్ అవుతుంది సర్క్యులర్ పాత్ లో. ఓకే, ఓకే. Okay, right. Can I go to next problem? ఇక్కడ SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ ఇంటర్ఫరెన్స్. ఇంటర్ఫరెన్స్ ని సింపుల్ హార్మోనిక్ మోషన్ చేత కొలుస్తున్నాం. రైట్. S అనేది సోర్సు, S1 S2 కోహరెంట్ సోర్సెస్, ఇది స్క్రీన్. ఈ డిస్టెన్స్ 1 మీటర్, ఇది 2 మీటర్స్, ఇది 1 millimeter. This is a point P on the source, on the screen. The source is in SHM, S in SHM, by the equation y is equal 0.5 sin pi t. Y displacement t in seconds. Find the position of central maxima with respect to time. What is position of central maxima with respect to the time? Let the central maxima as a function of time. Function of time. ఇది జనరేట్ ఉండాలి with respect to O. Find the position of central maxima as a function of time with respect to O. Okay. Can I go to problem? Question వచ్చిననుకుంటా ప్రాబ్లం కి వెళ్దాం. Okay. Simple harmonic motion. Yes. Suppose మనం దీన్ని ఇక్కడ ఉందనుకుందాం, ఇక్కడ డిస్ప్లేస్ అయింది అనుకుందాం y. ఇక్కడికి ఎక్కడికో వచ్చింది అనుకుందాం.
ఈ గుర్తు అనుకుంటా లెఫ్ట్ సైడ్ ఉండేదేమో డెల్టా ఎక్స్ థీటా, రైట్ సైడ్ ఉండేదేమో థీటా, ఇది రైట్ సైడ్. డెల్టా x1 is equal d into y1 by a అనుకున్నాం. డెల్టా x2 is equal d into y2 by d, ఇది d అనుకున్నాం. సెంట్రల్ బ్రెయిన్ కావాలి కాబట్టి డెల్టా x1 minus delta x2 difference is equal to 0. Therefore dy1 by d is equal to a is equal dy2 by capital D, dd cancel. So y2 is equal y1 into d by a. y1 and d అంటే ఎంత 2 meters, a అంటే 1, ఇది y1 అంటే 0.5 sin pi t. అంటే ఒరిజినల్ కరెక్ట్ గా రాస్తే డెల్టా x డిఫరెన్స్ ఒకటి, ఇది మైనస్ ఇది మైనస్. therefore y2 is equal minus 1 into sin of pi t. అంటే ఇది కూడా అంతే, సోర్స్ పైన అనుకుందాం ఫర్ ఏ టైం t సెకండ్స్ తర్వాత సూర్యుడు సోర్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఇదైతే ఇక్కడ నుంచి S1 కు ఒక వేవ్ రావాలి, S2 కు ఒక వేవ్ రావాలి, మళ్ళీ S2 నుంచి P కి S1 P కి వెళ్ళాలి. మొత్తం టోటల్ పాత్ డిఫరెన్స్ డెల్టా x1 లెఫ్ట్ సైడ్, డెల్టా x2 రైట్ సైడ్. టోటల్ పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 0. ఎందుకు వేయాలి? ఇట్ ఈస్ బ్రేక్ కాబట్టి ఆన్సర్. దిస్ ఇస్ వాట్ ఈస్ y2. y2 is the displacement of the central maximum with respect to the point O. Okay. Can I go to next point? ఒక ప్రాబ్లం చెప్పొచ్చు మనం. ఇది సీట్ S1, ఇది S2, ఇది O స్క్రీన్. ఇక్కడ ఈ మీడియం
మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది అప్ టు ఏ లెంగ్త్ L. mu is equal 1 plus ax up to a length L. At O, minimum is formed. Minimum is formed. Find the value of A. A యొక్క వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈ రే ఆఫ్ లైట్ ఇక్కడి నుంచి వస్తుంది, వచ్చేటప్పుడు ఇదేమో నో చేంజ్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కానీ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది. ఇది అప్ టు డిస్టెన్స్ L, ఇక్కడ నుంచి x డిస్టెన్స్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 ప్లస్ ax, ఇక్కడ నుంచి x డిస్టెన్స్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ x వేరియబుల్. ఇక్కడ దాకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది L డిస్టెన్స్, తర్వాత యాజ్ యూజువల్ గా పోయినాయి. దీని వల్ల క్వశ్చన్ ఇదే, parallel beam of light incident on a YDSC experiment. This is mu is same, but is mu variable up to a distance L from the slit, and which is given by mu is equal 1 plus ax, where x is the distance from the slit S1. After traveling through this, they form a minimum on the screen. Find the value of A. Ask to Kanishta. ఇక్కడ కూడా రైట్. ఇప్పుడు ఇది ఎయిర్ లో, ఇక్కడేమో ఎయిర్ లో ట్రావెల్ అవుతుంది, ఇక్కడ దాకా కూడా ఎల్ఏ, కానీ ఇది మీడియం లో ట్రావెల్ అవుతుంది, మీడియం లో. సో ఆప్టికల్ పాత్ is equal right mu into dx, that is equal 1 plus ax into dx from limit 0 to L. So that is equal x plus ax square by 2 between the limits 0 to L. L plus a into L square by 2. ఇది దీంట్లో ట్రావెల్ అయిన పాత్, మరి దీంట్లో ట్రావెల్ అయిన పాత్ L. సో పాత్ డిఫరెన్స్ delta x is equal L plus a into L square by 2 minus L, cancel. That is equal AL square by 2 is equal path difference. ఇక్కడ మినిమా ఏర్పడింది 2n plus 1 into lambda by 2 for minima. N is equal 0. AL square is equal lambda. A is equal lambda by L square. అంటే ఇదేమో ఎయిర్, ఇది మీడియం లో ఈ వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల వచ్చినటువంటి పాత్ ఎంత, ఆప్టికల్ పాత్ అంటాం. ఎయిర్ లో అయితే ఎయిర్ పాత్, మీడియం లో అయితే ఆప్టికల్ పాత్. ఆ ఆప్టికల్ పాత్ ఫార్ములా mu into t లేక mu into dx. ఇక్కడ x డిస్టెన్స్ 0 to 1 plus ax into dx. అప్పుడు మొత్తం ఆప్టికల్ పాత్ రాసాం L plus al square by 2. జనరల్ డిస్టెన్స్ L, డిఫరెన్స్ ఇక్కడికి, డిఫరెన్స్ is equal to al square by 2. అటువైపున ఏర్పడుతుంది మినిమా ఏర్పడుతుంది. మినిమా ఫార్ములా ఏంటంటే 2n plus 1 into lambda by 2. S1O S2O 0, ఇక్కడ లేదు పాత్ డిఫరెన్స్, ఇక్కడ మాత్రమే ఉంది.
సో ఈ మీడియం లో ట్రావెల్ అయిన పాత్ L plus AL square by 2. ఎయిర్ లో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ పాత్ L, పాత్ డిఫరెన్స్ AL square by 2. ఇక్కడ పాత్ డిఫరెన్స్ 0, కానీ మీకు ఇక్కడ ఓన్లీ ఇక్కడ పాత్ డిఫరెన్స్ నే కన్సిడర్ చేయాలి, which is equal to n plus 1 into lambda by 2. In the case of dark band minima, ఓకే టైం అయిపోయిందా? ఓకే రైట్. సో ఆల్ ది బెస్ట్. వీళ్ళు కంటిన్యూ ఈవినింగ్ రండి, ఈవినింగ్ చేయండి, మెటీరియల్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ఐకాన్ మెటీరియల్ మొత్తం చక్కగా చేయండి.